అటెండెన్స్ టైం కరెక్ట్గా రండి. ఇక్కడ ఫ్యాన్లు వసతులు కరెక్ట్గా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. దాని గురించి ఆలోచనలు ఒకసారి కమిషనర్ గారికి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి నేను ఎప్పుడే మాట్లాడి చెప్పేస్తాను. ఒకసారి ఏం చేయాలని చూసి దాన్ని చూసుకొని ఈ సెంటర్ చేద్దాం. ఈ యొక్క ఎమ్మెల్యేనూరు మండలానికి ఈ పరిస్థితి మాకు అన్ని చోట్ల శ్రీశక్తి భవన్లు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యేనూరు మండలానికి ఏంటంటే ఆ భవన్ లేదు. అదేవిధంగా రమణారెడ్డి గారికి, అదేవిధంగా ఎంజీఓ గారికి, ఎమ్మెల్యేనూరు మండల ఎంజీఓ గారికి, ఇటు కోఆర్డినేటర్స్ ఎవరైతే రంజియాబీ గారు, అదేవిధంగా మాధవ్ గారు ఉన్నారు. వేదిక మీద నా పక్క గత 5 ఏళ్ల పాలనలో మీరు ఒకసారి చూస్తే కనీసం మా అక్కలకు చెల్లెళ్లకు ఏ రకమైనటువంటి స్కిల్ అప్గ్రేడేషన్ కానీ, అదే రకంగా విత్త విషయంలో గ్రామ స్థాయి నుంచి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే 175 నియోజకవర్గాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆలోచన, అదేవిధంగా డిప్యూటీ సీఎం కొన్ని చోట్ల మనకు పరిశ్రమ రావాలా, ఈ పరిశ్రమ వస్తే మాకు పని వస్తుంది, లేకపోతే మాకు ఫుడ్ మిషన్లు కానీ, లేకపోతే ఇంకా ఎంబ్రాయిడరీ కానీ, లేకపోతే ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ మాకు ఏదైనా సదుపాయాలు ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా చాలా మందికి అడవులు మేము మార్చేసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నా డిబేట్ అడగడం జరిగింది. ఇంటింటికి పోయినప్పుడు ఓటు కోసం ఇంట్లో వీళ్ళందరినీ కూడా ఇటు సోషల్ జస్టిస్ తో పాటు ప్రతి బ్యాచ్ లో కూడా అన్ని వర్గాలకు ట్రీట్ చేసే విధంగా మేము తీసుకొని అది కూడా చేసుకొని రానున్న 3 months తర్వాత నెక్స్ట్ ఈ బ్యాచ్ తర్వాత 2వ బ్యాచ్ కంటిన్యూషన్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోతాం. ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఎమ్మెల్యేనూరు మండలంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే మీరే మా సాధకులు, మీరందరూ బ్రహ్మాండంగా ఏదైతే ఆ రోజు ఓటు వేసి గెలిపించుకుని మమ్మల్ని అందరినీ అధికారంలో తెచ్చారు. ఈరోజు చాపడైనంత వరకు మీరు అడిగిన కోరికలన్నీ ఈ రకంగా అభివృద్ధి అనేది రోడ్లు, కాలువలు, నీళ్లు అవన్నీ మేము ఎట్లా చేస్తాం. కానీ నైపుణ్యాభివృద్ధిని పెంచాలని ఆలోచించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే నేను రాజకీయం మాట్లాడితే ఇప్పుడు నాకంటే ఇప్పుడు మీకే తెలుసు కాబట్టి 151 నుంచి 11 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీ అందరినీ ఈ ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని 72 మంది రేపు కంటిన్యూ ఈ బ్యాచెస్ మనం నెంబర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 బ్యాచెస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 144 మంది ఉన్నారని చెప్తున్నారు. 2 బ్యాచ్లుగా పొద్దున ఉదయం సాయంత్రం అని. దయవుంచి మీరందరూ ఇక్కడే కాకుండా ఇంకా ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ నేర్చుకున్న తర్వాత మీరిచ్చే రిపోర్ట్ బట్టి చాలా మళ్ళీ జాయిన్ అవుతుంది. ఇక్కడ బాగుంది, బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నామని. అదే మీరు ఈరోజు కుట్టు మిషన్ యొక్క నైపుణ్యము అదే రకంగా ఎక్కడన్నా పోయి నేర్చుకోవాలంటే ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గర పోవాలి?